స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం. అందులో నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. ఏమన్నాడు ఫిఫ్త్ ప్రాబ్లంలో? దెర్ ఆర్ 4 charges ఈచ్ విత్ ఏ మ్యాగ్నిట్యూడ్ q. 2 are positive and 2 are negative. The charges are fixed to the corners of a square of side L, one to each corner, in such a way that the force on any charge is directed towards the center of the square. Find the magnitude of the net electric force experienced by any charge అన్నాడు. అంటే ఇందులో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2 పాజిటివ్ ఛార్జెస్ తీసుకున్నాడు, 2 నెగిటివ్ ఛార్జెస్ తీసుకున్నాడు. ఈ 4 ఛార్జెస్ని తీసుకువెళ్ళి ఎక్కడ ప్లేస్ చేశాడు? కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ ఎల్. ఇదిగోండి, ఎల్ లెంత్ ఉన్నటువంటి ఎల్ బ్రెడ్త్ ఉన్నటువంటి ఒక స్క్వేర్ తీసుకున్నట్లయితే ఆ స్క్వేర్కి 4 కార్నర్స్ ఉంటాయి. ఆ 4 కార్నర్స్లో కూడా ఈ ఛార్జెస్ని ప్లేస్ చేశాడు. 2 ఏమో పాజిటివ్, 2 ఏమో నెగిటివ్. ఏ విధంగా ప్లేస్ చేశాడు? ఇదిగోండి ఇక్కడ రాసి ఉన్నాయి. ఇన్ సచ్ ఎ వే దట్ ద ఫోర్స్ ఆన్ ఎనీ చార్జ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది స్క్వేర్. ఏ విధంగా ప్లేస్ చేయాలి అంటే, మనం ఆ 4 ఛార్జెస్లో ఏ ఛార్జ్ మీద నెట్ ఫోర్స్ తీసుకున్నా సరే, నెట్ ఫోర్స్ అనేది ఎటువైపు ఉండాలి? ఆ స్క్వేర్ యొక్క సెంటర్ వైపుగా డైరెక్ట్ అయి ఉండాలి. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది నెట్ ఎలక్ట్రిక్ ఫోర్స్. అయితే సెంటర్ వైపు ఉండేటట్టుగా సెట్ చేసి అక్కడ ఎంత ఫోర్స్ వస్తుందో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక స్క్వేర్ అనుకుందాం. ఈ స్క్వేర్కి మొత్తం ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 4 కార్నర్స్ ఉన్నాయి. ఈ 4 కార్నర్స్కు ఒక్కొక్క సైడ్ లెంత్ ఎల్. ఈ 4 కార్నర్స్లో మనం ఏం చేయాలి? 4 ఛార్జెస్ని ప్లేస్ చేయాలి. అయితే ఆ 4 ఛార్జెస్లో 2 ఏమో పాజిటివ్, 2 ఏమో నెగిటివ్. మరి పాజిటివ్ని నెగిటివ్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ విధంగా ప్లేస్ చేయాలి చూద్దాం. ప్లేస్ చేసినప్పుడు ఏమవ్వాలి? ఏ ఒక ఛార్జ్ మీద మనం నెట్ ఫోర్స్ తీసుకున్నా సరే అదేమవ్వాలి? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఫోర్స్ అనేది టువర్డ్స్ ది సెంటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది సెంటర్. నేను ఇక్కడ -q, ఇక్కడ +q ఇలా ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏ ఛార్జ్ మీద ఫోర్స్ చూసినా కూడా సెంటర్ వైపు ఉంటుందా ఉండదా? ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి. ఉందనుకోండి, అప్పుడు ఆ ఫోర్స్ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. నేనేం చేశాను? 2 -qని పక్క పక్కన, 2 +qని పక్క పక్కన ప్లేస్ చేశాను. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఛార్జ్ ఇదిగోండి, ఇది తీసుకుందాం. ఇక్కడ ఈ +q అనేటువంటి ఛార్జ్ని నేను తీసుకున్నాను. ఇది +q, ఇదేంటిది? -q. -q +qని ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుందా, రిపల్ చేస్తుందా? అట్రాక్ట్ చేస్తుంది. 2 ఆపోజిట్ ఛార్జెస్ కాబట్టి ఏమైంది? అట్రాక్ట్ చేసుకుంటాయి. కాబట్టి ఫోర్స్ అనేది ఎటువైపు ఉంటుంది? పై వైపుకి ఉంటుంది. ఇది F1 అనుకుందాం. నెక్స్ట్ ఇది +q, ఇది కూడా +q ఏం చేసుకుంటాయి? రిపల్ చేసుకుంటాయి. రిపల్ చేసుకుంటాయి అంటే అది ఫోర్స్ అనేది ఎటుంటుంది? అవే ఫ్రమ్ ది సెంటర్, దూరంగా ఉంటాయి. ఇటువైపు F2 ఉంటుంది. ఇది F1, ఇది F2. F1 F2 యొక్క రిజల్టెంట్ ఎటుంటుంది? 2 వెక్టార్స్ తీసుకున్నట్లయితే ఆ 2 వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ ఎప్పుడు కూడా ఏమవ్వాలి? ఆల్వేస్ లై బిట్వీన్ దోస్ 2. ఆ రెండింటికి మధ్యలోనే ఉండాలి. మనం ప్యారలోగ్రామ్లా తీసుకున్న ఇది P, ఇది Q అనుకున్నట్లయితే R అనేది రెండింటికి మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మిడిల్ కాదు, రెండింటికి మధ్యలో బిట్వీన్ ఉంటుంది. ఇక్కడ కూడా అలానే F1కి F2కి రిజల్టెంట్ ఏంటి వస్తుంది? ఈ మధ్యలో ఎక్కడ వచ్చింది అనుకోండి, ఇది F' అనుకోండి. ఇక్కడ -q ఉంది, ఇది +q. -q ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసేది. ఇదిగోండి, ఇది F3 అనుకుందాం. ఇప్పుడు F1కి F2 రిజల్ట్ ఏమో F'కి వచ్చింది. F' F3కి రిజల్ట్ ఏమైంది? ఈ రెండింటికి మధ్యలో, సరే ఇటు రావచ్చు, మధ్యలో రావచ్చు, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అయితే వచ్చే రిజల్టెంట్ అనేది టువర్డ్స్ ది సెంటర్ ఉన్నట్ట? లేదు కదా. టువర్డ్స్ ది సెంటర్ అంటే ఇటు ఉండాలి, కానీ అటు ఉంటుందా? ఉండట్లేదు. అంటే 2 నెగిటివ్ని పక్క పెట్టినా, 2 పాజిటివ్ని పక్కన పెట్టినా మనకి నెట్ ఫోర్స్ అనేది టువర్డ్స్ ది సెంటర్ రాదు. అంటే ఈ విధంగా మనం ప్లేస్ చేయకూడదు. ఇప్పుడు -2 పక్కన పెట్టి, ఈసారి ఏం చేద్దాం? ఒక మైనస్, ఒక ప్లస్ పక్కన పెట్టాం. ఇక్కడ -+, ఇక్కడ -+ పెడితే 2 మళ్ళీ పక్కన అయితే 2 ఒకటే అయితే, ఇక్కడ మైనస్ ప్లేస్ చేస్తే ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ మాత్రం మైనస్. నథింగ్ బట్ సేమ్ చార్జెస్ ఎట్ ఆపోజిట్ కార్నర్స్. ఆపోజిట్ కార్నర్స్లో సేమ్ చార్జెస్ని మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదిగోండి, ఇది స్క్వేర్ అనుకుందాం. ఈ స్క్వేర్ యొక్క సైడ్
ఒక్కొక్క వైపు లెంత్ ఎంత ఉంది, ఎల్ 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 ఉంది. 4 కార్నర్స్లో కూడా 4 ఛార్జెస్ని మనం ప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ -q, ఇక్కడ +q. ఇక్కడ -q పెడితే రెండు పక్క పక్కన వస్తాయి కాబట్టి అలా చేయకూడదు. ఇక్కడ +q, ఇక్కడ -q. ఇప్పుడు ఈ -qని తీసుకోండి. ఈ -q మీద నెట్ ఫోర్స్ ఎటుంటుందో మనం కనుక్కోవాలి. ముందు ఇండివిజువల్గా 3 ఉన్నాయి కాబట్టి మూడిటి వలన వచ్చేటువంటి ఫోర్స్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఇదే ఛార్జు పాజిటివ్, ఇదే ఛార్జు నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది కదా. అంటే ఫోర్స్ ఎటువైపు ఉంటుంది, పై వైపుకి ఉంటుంది. ఎఫ్ ప్లస్ క్యూ అనుకున్నాం, ఫోర్స్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్. నెక్స్ట్ అదేవిధంగా ఇది ప్లస్ ఛార్జ్, ఇది మైనస్. ఈ రెండు ఏం చేసుకుంటాయి, అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే ఫోర్స్ ఇటే కావండి, ఎఫ్ ప్లస్ క్యూ రెండవది. సార్ ఇక్కడ ఎఫ్ ప్లస్ క్యూనే రాశారు, ఇక్కడ ఎఫ్ ప్లస్ క్యూనే రాశారు, రెండు మ్యాగ్నిట్యూడ్ ఒకటేనా అని మీకు డౌట్ రావచ్చు. ఒకటే. ఎందుకని, ఈ ప్లస్ క్యూకి మైనస్ క్యూకి మధ్యలో ఎంత దూరం ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ క్యూ కూడా మైనస్ క్యూ అంతే దూరంలో ఉంటుంది. ఇది ఎల్ డిస్టెన్సే, ఇది ఎల్ డిస్టెన్సే. ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా సేమే కాబట్టి ఫోర్స్ అనేది కూడా మనకి ఎలా ఉంటుంది, సేమ్గానే ఉంటుంది. ఈ రెండు ఫోర్సెస్ తీసుకున్నాను. తర్వాత మూడవది ఏంటిది, -q. ఈ -q ఇంకో -qని ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది. రిపల్ చేస్తుందంటే ఎవేనేగా ఫోర్స్ ఉండేది, ఇది ఎఫ్ -q. ముందు ఎఫ్ ప్లస్ క్యూ ఎంత ఉంటుంది, ఎఫ్ -q ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి కూలుంబ్స్ లా ఆఫ్ ఫోర్స్ ప్రకారం, కూలుంబ్స్ లా ఆఫ్ ఫోర్స్ ప్రకారం ఎఫ్కి ఫార్ములా ఏంటి, 1/4πε0 ఇంటూ q1 q2/r² అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ తీసుకున్నప్పుడు ఏమైంది, ఎఫ్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ ప్లస్ క్యూ మైనస్ క్యూ. అయితే ఇక్కడ మనం డైరెక్షన్ తీసుకుంటున్నామా, డైరెక్షన్ తీసుకుంటున్నట్లయితేనే నువ్వు పాజిటివ్ నెగిటివ్ యొక్క సైన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం డైరెక్షన్ని ఆల్రెడీ గీసుకున్నాం కాబట్టి మనకి కేవలం మ్యాగ్నిట్యూడ్తోనే పని, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అవసరం కాబట్టి కేవలం నేనేం చేస్తున్నాను, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే రాస్తున్నా. ఫస్ట్ ఛార్జు పాజిటివ్ అనుకున్నట్లయితే పాజిటివ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యూ, అదేవిధంగా సెకండ్ ఛార్జు -q అనుకున్నట్లయితే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా క్యూ. కాబట్టి q ఇంటూ q/r² అవుతుంది. ఎఫ్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1/4πε0 ఇంటూ q²/r² అవుతుంది. ఇది ఎఫ్ ప్లస్ క్యూ. అదేవిధంగా ఎఫ్ మైనస్ క్యూ కనుక్కోవాలి. ఎఫ్ -q అంటే అమ్మ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఆర్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఛార్జెస్. అది సబ్స్టిట్యూట్ చేయలేదు నేను, బ్రాకెట్లో రాసుకుంది. q1 ఈజ్ ఈక్వల్ టు q, q2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -q, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఆర్ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఛార్జెస్. ఇక్కడ రెండు ఛార్జెస్కి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత, ఎల్. కాబట్టి ఇక్కడ ఆర్ ప్లేస్లో మనం ఏం చేయాలి, ఎల్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు L² వస్తుంది. ఎఫ్ -q ఫోర్స్ డ్యూ టు ది నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ మరి 1/4πε0 కాన్స్టెంటే. q1 అంటే ఫస్ట్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ q రాసుకుంటాం, q2 అంటే సెకండ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ q రాసుకుంటాం. కానీ మరి r అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ది టూ నెగిటివ్ ఛార్జెస్. ఈ రెండు నెగిటివ్ ఛార్జెస్ మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంతకు సమానం, ఇది డయాగ్నలేగమ్మా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతవరకు ఎలా ఉంది చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏం రాసుకోవచ్చు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. మీకు ఇంకా అర్థం కాకపోతే ABCD అని 4 టర్మ్స్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్, ఇక్కడ రాద్దాం, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ ఇది LA, ఇది కూడా LA. ఏం రాసుకుందాం చూడండి, AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². అంతేనా, హైపోటెన్యూస్ ఎంత ఇక్కడ AC కాబట్టి AC² అని రాశాను. ఒక సైడ్ AB ఇంకో సైడ్ BC కాబట్టి AB² ప్లస్ BC² అని రాశాము. AC² ఈజ్ ఈక్వల్ టు AB అంటే Aకి Bకి మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత, లెంత్ ఆఫ్ ది సైడ్ L, L² ప్లస్ అదేవిధంగా BC మధ్యలో దూరం కూడా ఎంత, L. కాబట్టి ఏమవుతుంది, L². ఎంత వస్తుందమ్మా, 2L² అవుతుంది. ఇటు AC² ఉంది, మనకు కావాల్సింది మాత్రం ఓకే, మనకు కావాల్సింది కూడా AC². సరే పర్వాలేదు, AC అన్నా. AC కూడా ఎంత అవుతుంది, √2 ఇంటూ L.
ఓకే, ఇది వాల్యూ. ఇప్పుడు ఎఫ్ మైనస్ క్యూ తీసుకుందాం. ఎఫ్ మైనస్ క్యూ ఇజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది 1/4πε0 ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. Q1 అంటే ఏంటి, ఫస్ట్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ మనం ఏమేమి కన్సిడర్ చేస్తున్నాం, రెండు నెగిటివ్ ఛార్జెస్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, Q. అదేవిధంగా సెకండ్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఎంత, Q. కాబట్టి Q ఇంటూ Q ఎంత వస్తుంది, Q² అవుతుంది. కాబట్టి Q² బై ఆర్ స్క్వేర్ అన్నాం. ఆర్ స్క్వేర్ అంటే ఏంటాలి, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ యొక్క స్క్వేర్ని రాసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత, ఏసీ. ఏసీ యొక్క స్క్వేర్ రాయాలి. ఏసీ స్క్వేర్ ఎంత వచ్చింది, 2L² అని వచ్చింది. ఇక్కడ ఏం రాస్తే సరిపోతుంది, 2L² అని రాస్తే సరిపోతుంది. ఇది ఎఫ్ మైనస్ క్యూ. ఒకటేమో ఎఫ్ ప్లస్ క్యూ కనుక్కున్నాం, అదేవిధంగా ఎఫ్ మైనస్ క్యూ కూడా కనుక్కున్నాం. అయితే ఈ మూడు కూడా ఏమవుతున్నాయి, ఒకే చోట యాక్ట్ అవుతున్నాయి, సి అనేటువంటి పాయింట్ దగ్గర. ఇప్పుడు మనం ఈ మూడిటి యొక్క రిజల్టెంట్ని కనుక్కోవాలి. మనకి రెండు వెక్టార్స్ ఉంటే దాని యొక్క రిజల్టెంట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దేని ద్వారా, పారలోగ్రామ్ లా ప్రకారం. కానీ ఇక్కడ మూడు ఉన్నాయి కదా, అందుకని ఏం చేద్దామంటే ముందు రెండు తీసుకుందాం, దాని రిజల్టెంట్ ఒకటి వస్తుంది. అప్పుడు వచ్చిన రిజల్టెంట్కి మూడో దానికి మళ్ళీ రిజల్టెంట్ కనుక్కుందాం, అప్పుడు సరిపోతుంది. అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు ప్లస్ క్యూలు తీసుకుందాం. ఎఫ్ ప్లస్ క్యూ, ఎఫ్ ప్లస్ క్యూ. రిజల్టెంట్ ఆఫ్ ఎఫ్ ప్లస్ క్యూ. ఓకే, రిజల్టెంట్ ఆఫ్ ఎఫ్ ప్లస్ క్యూ అండ్ ఎఫ్ ప్లస్ క్యూ ఎంత అవుతుందో చూద్దాం. మనకి ఫార్ములా ఏంటి, పారలోగ్రామ్ లా ప్రకారం R is equal to square root of a square plus b square plus 2ab cos θ. ఇప్పుడు ఇక్కడ ఏ ఒక వెక్టార్, బి ఒక వెక్టార్. ఇక్కడ ఏ వెక్టార్ కూడా ఎఫ్ ప్లస్ క్యూనే, బి అనే వెక్టార్ కూడా ఎఫ్ ప్లస్ క్యూనే. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఏ దగ్గర ఎఫ్ ప్లస్ క్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, బి దగ్గర కూడా ఎఫ్ ప్లస్ క్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ని ఎఫ్ అనుకుంటున్నాను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏనాయచ్చు, ఎఫ్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ f plus q square plus 2f plus q into f plus q into cos theta. theta అంటే ఏంటి, యాంగిల్ బిట్వీన్ ది టూ వెక్టార్స్. ఇక్కడ a కి b కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ theta అనుకున్నాం. ఇక్కడ మరి a అనేది ఏమో f plus q, b అనేది f plus q. రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90 degrees. 90 degrees ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, cos 90. cos 90 ఎంత, 0. కాబట్టి ఈ థర్డ్ టర్మ్ మొత్తం ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఇంకా మిగిలిపోయేది ఏంటిది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ప్లస్ క్యూ స్క్వేర్, ఎఫ్ ప్లస్ క్యూ స్క్వేర్ మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది, 2f ప్లస్ క్యూ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఎఫ్ ప్లస్ క్యూ స్క్వేర్ని బయట తీసుకెళ్ళాం అనుకోండి, √2 ఇంటూ ఎఫ్ ప్లస్ క్యూ అవుతుంది. ఇది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఆ వచ్చినటువంటి ఎఫ్ అనేది ఎటు ఉంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటుంది, రెండింటికి మిడిల్లో ఉంటుంది. ఎందుకని, ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి కాబట్టి. ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి వెక్టార్స్ని మనం యాడ్ చేసినట్లయితే ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మిడిల్లో రిజల్టెంట్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్ ఎక్కడ వచ్చింది, మిడిల్లో వస్తుంది. ఇదిగోండి, ఇది ఎఫ్. ఓకే, అంతేనా, ఇది ఎఫ్ వాల్యూ. ఇంకొంచెం పెద్దది కింద ఇది ఎఫ్. ఓకే, రెండు వెక్టార్స్ తీసుకున్నాను, ఎఫ్ ప్లస్ క్యూ, ఎఫ్ ప్లస్ క్యూ. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎఫ్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మిగిలిపోయింది ఏంటిది, ఎఫ్ మైనస్ క్యూ మిగిలిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ కనుక్కుందాం, ఎఫ్ మైనస్ క్యూ. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటేమో పై వైపు డయాగ్నల్గా ఉంది, డయాగ్నల్గా టువార్డ్స్ ఏ ఉంది, ఇంకొకటి అవే ఫ్రమ్ ఏ ఉంది. రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. ఆపోజిట్లో ఉన్నటువంటి వెక్టార్స్ మనం ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ ఏం రాసుకోవచ్చు, రిజల్టెంట్ of f and f minus q is f net equal to ఏమొస్తుందమ్మా, f minus q వస్తుంది. ఓకే, ఇక్కడ f ఎంత వచ్చింది, √2 f plus q నేగా వచ్చింది. f plus q ఆల్రెడీ మనం ఇక్కడ కనుక్కున్నాం, 1/4πε0 ఇంటూ q స్క్వేర్ బై l స్క్వేర్. సరే, ఇక్కడ రాద్దాం, √2 FQ మైనస్ F మైనస్ Q. ఇక్కడ √2 FQ అన్నాం, √2 ఇంటూ FQ ప్లేస్లో ఎంత రాయాలి, FQ ప్లేస్లో F ప్లస్ Q ప్లేస్లో 1/4πε0 ఇంటూ Q స్క్వేర్ బై L స్క్వేర్ రాయాలి. Q స్క్వేర్ బై 4πε0 L స్క్వేర్ మైనస్ ఎఫ్ మైనస్ క్యూ అన్నారు. ఎఫ్ మైనస్ క్యూ ఎంత వచ్చింది, 1/4πε0 ఇంటూ క్యూ స్క్వేర్ బై 2L స్క్వేర్. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 1/4πε0 ఇంటూ
q²/2l² వస్తుంది. ఇప్పుడు మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిటిలో ఏం కామన్ ఉంది? q² కామన్ ఉంది, 4πε0 కామన్ ఉంది, l² కామన్ ఉంది. అంతవరకు మనం బయటికి రాసుకున్నట్లయితే f net ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? q²/4πε0 l² ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది? √2 మిగులుతుంది. √2 మైనస్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 1/2 మిగులుతుంది. అంతేగా ఇక్కడ న్యూమరేటర్లో 1 మిగులుతుంది, డినామినేటర్లో 2 మిగులుతుంది, కాబట్టి 1/2 అని రాసుకోవచ్చు. దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే ఎంత వస్తుంది? q²/4πε0 l² ఇంటూ ఎల్సిఎం చేస్తే 2√2 మైనస్ 1/2 అవుతుంది. ఈ 2ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? f net ఈజ్ ఈక్వల్ టు q²/8πε0 l² ఇంటూ 2√2 మైనస్ 1. ఇది f net. వాడేమన్నాడు ఇక్కడ? రిజల్ట్ ఏంటి చూడండి ఇక్కడ. ఇన్ సచ్ ఎ వే దట్ ద ఫోర్స్ ఆన్ ఎనీ చార్జ్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్. అంటే ఫోర్స్ ఏ ఛార్జ్ మీద తీసుకుని ఎటు ఉండాలి? టువర్డ్స్ ది సెంటర్ ఉండాలి. మరి ఇక్కడ టువర్డ్స్ ది సెంటర్ వచ్చిందా? రాలేదా? వచ్చింది. ఇదిగో ఇక్కడ చూడండి, f - q అని తీసుకున్నా. f అనేది ఎటు ఉంది? పై వైపు ఉంది, అంతేనా? f - q ఎటు ఉంది? కింద వైపు ఉంది. ఇప్పుడు f - q చేస్తే పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఏది పెద్దది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి అమ్మా, a - b చేశాను నేను, c ఈజ్ ఈక్వల్ టు a - b చేశాను. c అనేది పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఏ వాల్యూ పెద్దదైనట్టు? a అనేది పెద్దదైనట్టు. c వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఏది పెద్దదైనట్టు? b అనేది నెగిటివ్ అయినట్టు. ఇప్పుడు ఇక్కడ మనం f - q చేస్తే పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? పాజిటివే వచ్చింది. సార్ ఇక్కడ బ్రాకెట్లో మైనస్ కనబడుతుంది కదా, మరి అది మైనస్ రావచ్చేమో అనుకోవద్దు. ఇక్కడ 2√2 - 1 వచ్చింది, 2√2 అన్నాం. అంటే √2 అంటే ఎంత? 1.414. ముందు 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 2 × 1.414 ఎంత అవుతుంది? 2.828 అవుతుంది. 2.828 - 1 ఎంత వచ్చింది? సమ్ 1 పాయింట్ వస్తుంది కదా. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏమైంది? పాజిటివ్ వాల్యూ అయింది. f net అనేది పాజిటివ్ అయింది కాబట్టి f అనేది ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో మనకి రిజల్టెంట్ అనేది ఉంటుంది. అంటే f net ఇటువైపు ఉంటుంది. ఓకే, ఇంతవరకు మనకి ఈ ప్రాబ్లం. ఓకేనా? సరే, అర్థమైంది కదా ఎలా చేయాలో. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ కూలుమ్స్ లా ఆఫ్ ఫోర్స్ తీసుకొని ప్రతిదానికి మనం 3 కేసెస్లో కూలుమ్స్ లా ఆఫ్ ఫోర్స్ అప్లై చేసి తర్వాత వెక్టార్ ఫామ్ని అప్లై చేసినట్లయితే మనకి రిజల్టెంట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజియన్ ఈజ్ గివెన్ బై E bar is equal to AI cap plus BJ cap. Here A and B are constants. Find the net flux passing through a square area of side L parallel to YZ plane. ఏం కనుక్కోవాలి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కనుక్కోవాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి ఫార్ములా ఏంటి గుర్తుందా? phi is equal to E bar dot S bar. లేకపోతే ఏం చెప్పాం? E bar dot A bar అని చెప్పుకున్నాం. ఒకవేళ ఇంటిగ్రల్ ఫార్ములా అయితే phi is equal to integral d phi is equal to integral E bar dot ds bar అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏది వాడాలి? ఈ ఫస్ట్ది యూస్ చేస్తే సరిపోతుంది. phi is equal to E bar dot S bar or phi is equal to E bar dot A bar. ఏదైనా ఒకటే. S అంటేనేమో సర్ఫేస్ ఏరియా అని అర్థం, A అంటేనేమో ఏరియా అని అర్థం. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ గివెన్ E bar ఈక్వల్ టు ఎంతమ్మా? AI cap ప్లస్ BJ cap. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఫైండ్ ద నెట్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ స్క్వేర్ ఏరియా ఆఫ్ సైడ్ L. స్క్వేర్ ఏరియా తీసుకున్నాడు, దాని యొక్క సైడ్ ఎంత? L, ప్యారలల్ టు YZ ప్లేన్ అన్నాడు. అంటే ఇప్పుడు లెంత్ అయినా బ్రెడ్త్ అయినా ఎంతకు సమానం? Lకి సమానం. అప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ ఏమైందమ్మా? L × L, నథింగ్ బట్ L² అవుతుంది. అయితే ఇక్కడ ఏరియా అనేది వెక్టార్ క్వాంటిటీనా స్కేలార్ క్వాంటిటీనా? వెక్టారా స్కేలారా? ఏరియా అనేది వెక్టార్ అని చెప్పాం. ఆ వెక్టార్కి డైరెక్షన్ ఉంటుంది కదా. ఏరియా వెక్టార్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా ఎటు ఉంటుంది? ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్కి నార్మల్ డైరెక్షన్లో ఏరియా వెక్టార్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కనుక డయాగ్రామ్ తీసుకున్నట్లయితే కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి,
ఎక్స్ వై జెడ్ అనుకోండి. ఏమన్నాడు? ప్యారలల్ టు వైజెడ్ ప్లేన్ అన్నాడు. అంటే వైజెడ్ ప్లేన్కి ప్యారలల్గా ఉంటుందని. ఇది వైజెడ్ ప్లేన్, దీనికి ప్యారలల్గా ఉంది. దీని యొక్క సైడ్ ఎంత? ఎల్. ఏరియా వెక్టర్ ఎటు ఉండాలని చెప్పాను? ఆల్వేస్ నార్మల్ టు ది సర్ఫేస్. సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది. ఇది సర్ఫేస్, దీని నార్మల్ ఇటేగా ఉండేది ఎన్ క్యాప్. నార్మల్ ఏ డైరెక్షన్కి ప్యారలల్గా ఉంది? ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క డైరెక్షన్ మనం దేంతో ఇండికేట్ చేస్తాం? ఐ క్యాప్తో ఇండికేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏరియా కూడా ఏ వైపు ఉంది? ఎక్స్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎల్ స్క్వేర్ ఐ క్యాప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ బార్ ఈజ్ కూడా తెలుసు, ఏ ఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్. ఏ బార్ ఈజ్ కూడా తెలుసు, ఎల్ స్క్వేర్ ఐ క్యాప్. మనకి ఫ్లక్స్ ఫార్ములా ఉంది, ఫై ఈక్వల్ టు ఈ బార్ డాట్ ఏ బార్ ఆర్ ఎస్ బార్. ఎస్ బార్ రాసిన కరెక్టే, ఏ బార్ రాసిన కరెక్టే, తప్పేమీ కాదు. ఇక్కడ ఎస్ అని రాస్తేనేమో సర్ఫేస్ ఏరియా అని అర్థం, ఏ అని రాస్తే మనం సింపుల్గా ఏరియా అని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఈ బార్ డాట్ ఏ బార్ అన్నాం. ఈ బార్ ఎంత వచ్చింది? ఏ ఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ డాట్ ఏ బార్ ఎంత? ఎల్ స్క్వేర్ ఐ క్యాప్. ఓకే, మనం డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు కార్టీజియన్ ఫామ్లో ఏం చేయాలి? ఐ కాంపోనెంట్ ఉన్నటువంటి టర్మ్స్ని మల్టిప్లై చేసుకోవాలి, అదేవిధంగా జే క్యాప్ ఉన్నటువంటి టర్మ్స్ని మల్టిప్లై చేసుకోవాలి, కే క్యాప్ ఉన్నటువంటి టర్మ్స్ని మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసి మొత్తాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏ ఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ అని ఉంది, ఇక్కడేమో ఎల్ స్క్వేర్ ఐ క్యాప్ అని ఉంది. ఫస్ట్ వెక్టార్లో ఐ క్యాప్ యొక్క టర్మ్ని, సెకండ్ వెక్టార్లో ఐ క్యాప్ యొక్క టర్మ్ని మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది? ఏ ఇంటూ ఎల్ స్క్వేర్ ప్లస్ ఫస్ట్ వెక్టార్లో జే క్యాప్ యొక్క టర్మ్ ఎంత? బి. సెకండ్ వెక్టార్లో జే క్యాప్ యొక్క టర్మ్ ఏమైనా ఉందా? లేదు. అంటే ఏమన్నట్టు? జీరో ఉన్నట్టు. కాబట్టి బి ఇంటూ జీరో అని రాస్తాం. ఏమవుతుంది? ఎల్ స్క్వేర్ ఏ ప్లస్ జీరో. సో ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ ఎంత? ఎల్ స్క్వేర్ ఏ వెబర్స్ అని అర్థం. సరే, వెబర్ అనేది రాసిన మన వెబర్ అనేది ఏంటిది? యూనిట్. అంటే మొత్తానికి మనకి ఇక్కడ ఫ్లక్స్ ఏమవుతుంది? ఫై ఈజ్ ఈక్వల్ టు ఏ ఎల్ స్క్వేర్ ఆర్ ఎల్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకే, ఇంతవరకు ఏం చేయాలి? జస్ట్ ఫ్లక్స్ యొక్క ఫార్ములా తీసుకోవాలి. ఫ్లక్స్ ఫార్ములా ఏంటి? ఈ బార్ డాట్ ఏ బార్, అందులో ఈ ఇచ్చాడు, ఏ కనుక్కున్నాం, ఎల్ స్క్వేర్ డైరెక్షన్ ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉంటుంది కాబట్టి ఐ క్యాప్ అని రాశాను. ఈ వాల్యూని ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి డాట్ ప్రొడక్ట్ చేసినట్లయితే మనకి ఫ్లక్స్ ఫై వాల్యూ వచ్చేస్తుంది. ఫై ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ఏ, పక్కన యూనిట్స్ రాస్తే వెబర్ అని రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. A hollow spherical shell of radius small r has a uniform charge density sigma. It is kept in a cube of edge 3r such that the center of the cube coincides with the center of the shell. Calculate the electric flux that comes out of a face of the cube. ఏమన్నాడు? ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నాడు. ఆ స్పెరికల్ షెల్ యొక్క రేడియస్ ఎంతంట? స్మాల్ ఆర్ అంట. అయితే దానికి ఛార్జ్ డెన్సిటీ ఎంత ఉంది? సిగ్మా అనేటువంటి ఛార్జ్ డెన్సిటీ ఉంది. ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ 3r. 3r ఎడ్జ్ ఉన్నటువంటి, అంటే ఒక క్యూబ్ తీసుకుంటే ఆ క్యూబ్ యొక్క సైడ్ ఎంత ఉండాలి? 3r ఉండాలి. ఆ 3r సైడ్ ఉన్నటువంటి ఒక క్యూబ్ తీసుకొని అందులో ఈ స్పియర్ని తీసుకెళ్ళి ప్లేస్ చేశాడు. ఎలా ప్లేస్ చేశాడు? ద సెంటర్ ఆఫ్ ది క్యూబ్ కోయిన్సైడ్స్ విత్ ది సెంటర్ ఆఫ్ ది షెల్. షెల్ యొక్క సెంటర్ అనేది క్యూబ్ యొక్క సెంటర్తో మ్యాచ్ అవ్వాలి. క్యాలిక్యులేట్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ది క్యూబ్. ఆ క్యూబ్లో నుంచి బయటికి వచ్చేటువంటి, ఆ క్యూబ్లోంచి ఒక ఫేస్లోంచి బయటకు వచ్చేటువంటి ఫ్లక్స్ ఎంతో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏ అప్లికేషన్ యూజ్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నేను చేయాలి? ఏ కాన్సెప్ట్? ఫ్లక్స్ కాన్సెప్టా? గాస్లా కాన్సెప్టా? గాస్లా ఏంటి? ద టోటల్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ది 1/ε0 టైమ్స్ ఆఫ్ ది చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ దట్ సర్ఫేస్. ఫై ఈజ్ ఈక్వల్ టు q/ε0. ఈ ఫార్ములాని ఉపయోగించుకొని మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ఒక స్పియర్ తీసుకున్నాడు. ఇదిగోండి, ఇది స్పియర్ అనుకోండి. ఈ స్పియర్ యొక్క రేడియస్ ఎంత? ఆర్. దీన్ని తీసుకెళ్ళి ఒక క్యూబ్లో పెట్టాడు.
ఈ క్యూబ్ యొక్క సెంటరు, మనం తీసుకున్న స్పియర్ యొక్క సెంటర్ కూడా ఇది 6, ఇది ఎంత 3r ఉంది. ఓకే, దీనికి ఛార్జ్ ఇచ్చాడు ఈ లోపల ఉన్నటువంటి స్పియర్కి. ఓకే, ఇది ఎంత ఛార్జ్ డెన్సిటీ? సిగ్మా ఛార్జ్ డెన్సిటీ. ఛార్జ్ ఎంత ఉంది చెప్పలేదు, ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అని చెప్పాడు. రేడియస్ ఎంత అని చెప్పాడు? r అని చెప్పాడు. మనకి గాస్ లా ప్రకారం ద టోటల్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు 1/ε టైమ్స్ ఆఫ్ ది చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ దట్ సర్ఫేస్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ మొత్తం క్యూబ్ అనుకోండి. ఈ లోపల ఛార్జ్ ఉంది, ఈ ఛార్జ్ నుంచి బయటకు వచ్చే ఫ్లక్స్ మొత్తం ఈ క్యూబ్లో నుంచి బయటికి రావాల్సిందేగా. అంటే ముందు ఏం చేద్దాం, క్యూబ్ మొత్తంలో నుంచి బయటికి ఎంత ఫ్లక్స్ వస్తుందో కనుక్కుందాం. తర్వాత ఒక సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ వస్తుందో కనుక్కుందాం. ఓకే, టోటల్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది cube is phi is equal to q enclosed by q enclosed అంటే charge enclosed by ఏనాలి ఎప్సిలాన్ నాట్ రాయాలి. ఎప్సిలాన్ నాట్ ఎక్కడి నుంచి ఇది రాసింది మనం? ఫ్రమ్ గాస్లా నుంచి రాసుకున్నాం దీన్ని. ఇప్పుడు క్యూ ఎన్క్లోజ్డ్ అన్నాం, లోపల ఉన్నటువంటి ఛార్జ్ ఎంత మనకు కావాల్సింది అది. ఇక్కడ ఏమన్నాడు? ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అన్నాడు. సిగ్మా అనేది ఏం తెలియజేస్తుంది? అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియాలో ఉన్నటువంటి ఛార్జ్ని మనం సిగ్మాతో ఇండికేట్ చేస్తాం. మనకి ఇక్కడ స్పియర్ మొత్తం ఉంది కదా, అంటే స్పియర్ యొక్క మొత్తం ఏరియా ఎంత అవుతుంది? 4πr² అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం ఛార్జ్ కావాలంటే ఏం చేయాలి మనం? సిగ్మాని 4πr²తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ చూడండి అమ్మా, మనకి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q/A అని అర్థం. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను లెసన్, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ చెప్పినప్పుడు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై ఏరియా అని అర్థం. ఛార్జ్ ఈజ్ ఈక్వల్ ఏమైంది? సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఇంటూ ఏరియా. ఇదే ఫార్ములాను మనం అక్కడ యూస్ చేస్తున్నాం. ఛార్జ్ ఎన్క్లోజ్డ్, నథింగ్ బట్ Q enclosed ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఇంటూ ఏనాలి ఏరియా ఆఫ్ స్పియర్. స్పియర్లోనే ఉంది కాబట్టి స్పియర్ యొక్క రాస్తాం. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎంత? సిగ్మా ఇంటూ ఏరియా ఆఫ్ ది స్పియర్. స్పియర్ యొక్క ఏరియా ఫార్ములా అయింది 4πr². ఇక్కడ రేడియస్ ఎంత? స్మాల్ ఆర్, కాబట్టి ఏం రాస్తాం? 4πr² అని రాసుకున్నాం. సిగ్మా ఇంటూ 4πr². ఏంటిది? క్యూ ఎన్క్లోజ్డ్. ఇది 1 అనుకోండి. దెన్ ఫ్రమ్ 1 phi ఈజ్ ఈక్వల్ ఏనాయచ్చు? సిగ్మా 4πr² బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చు. ఏంటిది ఇది? టోటల్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది క్యూబ్. క్యూబ్ మొత్తంలో నుంచి బయటకు వస్తున్నటువంటి ఫ్లక్స్ ఇది. మనల్ని ఏమడిగాడు? క్యాలిక్యులేట్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఏ ఫేజ్. అంటే ఒకవైపు నుంచి ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 వైపుల నుంచి ఒక ఎక్స్ అనే వాల్యూ వస్తుంది అనుకోండి. ఒకవైపు నుంచి ఎంత వస్తుంది? x/4. ఇప్పుడు క్యూబ్ తీసుకున్నాం. క్యూబ్కి మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. 4 సైడ్లు 4 ఉంటాయి, పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్లో మొత్తం కలిపి ఎంత వచ్చింది? సిగ్మా 4πr² బై ఎప్సిలాన్ నాట్ వచ్చింది. అప్పుడు ఒక సర్ఫేస్లో ఎంత వచ్చింది? 1/6. ఫ్లక్స్ కమింగ్ అవుట్ of a flux coming out of a phase of the cube is phi prime is equal to enali 5/6 అంటే 4πr² into sigma by 6 epsilon naught. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 2 2 0 2 3 0 పోయింది కాబట్టి 2πr² into sigma by 3 epsilon naught వస్తుంది. ఇది దేనికి ఫార్ములా? టోటల్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఫేస్ ఆఫ్ ది క్యూబ్. ఒక ఫేజ్ నుంచి వచ్చేది ఇది, మొత్తం అన్ని ఫేజ్ల నుంచి కలిపి వచ్చేది ఇది. ఓకే, ఇంతవరకు ఈ ప్రాబ్లం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా మిగిలిపోయిన 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ని కూడా మనం స్టడీ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.